తిరుపతి నగరంలో శాంతి భద్రతల నేపథ్యంలో నిత్యం కూడా పోలీసులు కార్టూన్ అండ్ సెర్చ్ అన్నది కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే అనుమానం కలిగేటువంటి ప్రాంతాలంతా కూడా ఉదయం వేకువజామున 4:30, 5 గంటల ప్రాంతంలోనే ఆ ప్రాంతాల్లో వచ్చి ద్విచక్ర వాహనాలు కావచ్చు, అక్కడ నివాసం ఉన్నటువంటి అనుమానం వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు ఏదైనా ఉన్నా కూడా పూర్తి స్థాయిలో కూడా పోలీస్ అధికారులు సెర్చ్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే తిరుపతిలోని ఎస్టీవీ నగర్లో కూడా పోలీసులు దాదాపు 400 మంది పైగా కూడా ఈ యొక్క సెర్చ్ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. ఇదే ప్రాంతంలో ఎస్పీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సార్ చెప్పండి, ఏదైతే ప్రధానంగా ఇక్కడ ఈ సెర్చ్ అనేది కూడా ఏ రకంగా సాగుతుంది? ముఖ్యంగా సెర్చెస్ అన్నీ కూడా మనం ఆ ప్రాంతంలో ప్రజలకు సజెస్ట్ చేయడం, క్రైమ్ కంట్రోల్ చేయడం, గాంజా కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేయడం, వారిపై కౌన్సిలింగ్ చేయడం, వినని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం, తద్వారా ఆ ప్రాంతంలో మామూలుగా ఉన్న 98% ప్రజలకి ఒక భరోసా కల్పించడం, ఎవరైతే తప్పు చేస్తున్నారో వారిపై కౌన్సిలింగ్ చేయడం లేదా కఠిన చర్యలు తీసుకోవడం, తద్వారా ఒక మంచి సంతోషకరమైన వాతావరణాన్ని ప్రజలకు కల్పించడం తిరుపతిలో. అదే ప్రధాన ధ్యేయంగా తిరుపతి పోలీసులు ముందుకెళ్తున్నాం. దాంట్లో భాగంగా ఈ ప్రాంతంలో ఎక్కువగా గత కొంతకాలంగా క్రైమ్ కానీ గాంజా ఇన్ఫర్మేషన్ అన్ని ఉండడం వలన ఈ ప్రాంతాన్ని కంట్రోల్ తీసుకోవడానికి సడన్ సర్ప్రైజ్ కార్డన్ సెర్చ్ని 450 మంది పోలీసుతో చేసి దాదాపు 170 వెహికల్స్, ఈ గాంజా కిట్స్ ద్వారా దాదాపు ఒక 20 మందిని కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఇదే రకంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా సెర్చ్ అనేది జరగబోతుంది. చేస్తాం, తప్పకుండా అనుమానం ఉన్న ప్రాంతాలన్నీ చేస్తాం. చూస్తుంటాం అయితే ప్రధానంగా 400 మంది పైగా కూడా పోలీసులు ఈ సెర్చ్ కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఉంది. అదే రకంగా మనం చూడొచ్చు, ఎస్పీ గారే ఈ యొక్క ఏదైతే ఈ సెర్చ్లో పాల్గొని అనుమానం కలిగినటువంటి అంటే ఏదైతే ద్విచక్ర వాహనాలు ఉంటాయో ఎవరు ఆ వాహనదారుడు ఎవరు, దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ కావచ్చు, అదే రకంగా ఈ ప్రాంతంలో నివాసం ఉన్నటువంటి వారిని కూడా ఉదయం 5:30 5 గంటల సమయంలోనే వచ్చి ఆధార్ కార్డులు ప్రతి ఒక్కరిది కూడా అనుమానం కలిగినటువంటి వారి యొక్క ఆధార్ కార్డు ఐడెంటిఫికేషన్ కూడా పూర్తి స్థాయిలో సెర్చ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా అనుమానితమైనటువంటి ప్రాంతాలు, అదే రకంగా క్రైమ్ రేటు ఏదైనా ఆ ప్రాంతంలో ఎక్కువగా నమోదవుతున్నటువంటి ప్రాంతాల్లో మాత్రమే ఇలాంటి సెర్చ్ కూడా పూర్తి స్థాయిలో ఒక్కసారిగా ఈ కార్టన్ అండ్ సెర్చ్ అన్నది కూడా నిర్వహించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇదంతా కూడా శాంతి భద్రతల నేపథ్యంలోనే ఇలాంటి సెర్చ్లు కూడా రాబో రోజుల్లో మరిన్ని కూడా నిర్వహిస్తామంటూ కూడా జిల్లా ఎస్పీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రాంతంలో మనం చూస్తున్నాం, ఎస్టీవీ నగర్లో దాదాపు 400 మంది పోలీసులు ఉదయం 4 నుంచి కూడా ఈ కార్టూన్ అండ్ సెర్చ్ అన్నది కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. తిరుపతి నగరంలో ఎక్కడే కానీ ఇటువంటి శాంతి భద్రతలకు వైఫల్యం కలిగేలాగానో లేకపోతే ఇతర క్రైమ్ సంబంధించి కూడా ఇవన్నీ కూడా ఎక్కడన్నా ఏదన్నా జరిగితే దాన్ని ముందుగానే ఆ ప్రాంతాన్ని పసిగట్టి అలాంటి ప్రాంతాల్లో ఈ రకంగా కార్టూన్ సెర్చ్లు అన్నీ కూడా నిరంతరాయంగా కూడా కొనసాగిస్తామంటూ కూడా జిల్లా ఎస్పీ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం కనబడుతుంది. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి.